రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ టీం అదరగొట్టింది. వాళ్ళైతే మన టీమిండియాను 7 వికెట్ల దాడితో డిఫీట్ చేసి సిరీస్లో కంబ్యాక్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ సిరీస్ని ఇప్పుడు 1-1తో ఈక్వల్ చేశారు. దీంతో మనకి సిరీస్లో థర్డ్ వన్డే మ్యాచ్ ఇప్పుడు డిసైడర్గా మారింది. సో ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ టీం సింప్లీ మన టీమిండియాను అవుట్ప్లే చేసిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో డారెల్ మిచెల్ మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు పోయా. అసలు అతని బ్యాటింగ్ దెబ్బకు మన టీమిండియా బౌలర్స్ దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయా. అలా నుంచి చూస్తుంటారు అంతే. మిగిలిన మన వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఆడిన తీరు ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్. మన వాళ్ళు న్యూజిలాండ్ టీం యొక్క స్పిన్ బౌలింగ్ ఆడేందుకు నానా కష్టాలు పడితే డారెల్ మిచెల్ చాలా ఈజీగా కొట్టేశాడు. ఇన్ఫాక్ట్ మిచెలే కాదు మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కూడా మన స్పిన్నర్స్ని బాగా కౌంటర్ అటాక్ చేశారు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోవడానికి మేజర్ రీజన్ అయితే ఇదే. మన బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ను చాలా కష్టంగా ఆడారు. వేరేజ్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మన టీమిండియా స్పిన్నర్స్ను చిత్తకొట్టి పడేశారు. పర్టికులర్గా డారెల్ మిచెల్ వాళ్ళని చాలా గట్టిగా తగులుకున్నాడు. మన టీమిండియా అంటే రెచ్చి పాడుతున్నాడు. అతను మన వాళ్ళకి అగెనిస్ట్గా గత 4 మ్యాచ్లో చూసుకుంటే 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో రియల్లీ మ్యాచ్లో అయితే మన టీమిండియా దగ్గర నుండి కొంతవరకు డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. అపోనెంట్ టీం మంచిగానే ఆడినప్పటికీ మన వాళ్ళ ప్రయత్న లోపాలు కూడా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏది కూడా అప్ టు ద మార్క్ లేదు. కేవలం కొన్ని ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. ఎవరు కలిసికట్టుగా రాణించలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయింది. న్యూజిలాండ్ టీం వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ మన వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారంట. అంటే మన వాళ్ళు ఒకవేళ టాస్ కలిసిన ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఉండేవారు. అయితే మనకి బ్యాటింగ్లో స్టార్ట్ చూసుకుంటే మాత్రం అంత క్విక్గా రాలేదు. ఫస్ట్ 5 ఓవర్స్లో 10 రన్స్ మాత్రమే కొట్టారు. బట్ ఆ తర్వాత మాత్రం బోత్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా యాక్సిలరేట్ చేశారు. వరుస పెట్టి బౌండరీస్ కొట్టారు. దీంతో మన టీమిండియా స్కోరింగ్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు పవర్ ప్లేలోనే 57 పరుగులు కొట్టేశారు. అది కూడా వికెట్ కోల్పోకుండా. సో దీంతో మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చినట్టు అయ్యింది. అయితే పవర్ ప్లే తర్వాత మరోసారి రోహిత్ శర్మ చాలా డిసప్పాయింటింగ్ షాట్ అవుట్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచ్లో అలా అయితే ఆఫ్ సైడ్ ఫీల్డ్ పై నుంచి కొడదాం అనుకున్నట్టు సేమ్ అదే ట్రై చేశాడు. మెయిన్లీ 2 షాట్స్లో చూసుకుంటే అతను ఫోర్స్గా కావాలని షాట్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేశాడు. అంటే న్యాచురల్గా ఫ్లోతో ఆడలేదు. గత మ్యాచ్లో లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్ సైడ్ కొడతాం అనుకున్నాడు. ఈ మ్యాచ్లో డౌన్ ది వికెట్ వచ్చి ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడదాం అనుకున్నాడు. సో ఇది రోహిత్ శర్మ యొక్క న్యాచురల్ గేమ్ కాదు. ఎస్పెషల్ అతను ఆఫ్ సైడ్ ఫీల్డ్ పై నుంచి కొట్టాలనుకున్నప్పుడు ఆ ఫుట్ వర్క్ యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే బాల్ తన రీచ్లో ఉన్నప్పుడు కొట్టడానికి ట్రై చేయాలి. అలా కాకుండా ఫుట్ వర్క్ యూజ్ చేసి షాట్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ట్రై చేయడం వల్ల అతను ఫెయిల్ అవుతున్నాడు. పైకి షార్ట్ అయిన సిచ్యువేషన్ చూసుకున్న అవసరం లేదు. వీకెండ్లో శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ని ముందు తీసుకెళ్తున్నాడు. దీంతో రోహిత్ శర్మ టైం తీసుకున్న లాంగ్ ఇన్నింగ్స్ ఆడుంటే బాగుండేది. సో మన టీమిండియా అయితే 70 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. వాటి తర్వాత శుభ్మన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ మధ్య మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. మళ్ళీ శుభ్మన్ గిల్ ముందు చెప్పినట్టు చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అవుతూ ఆడాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 53 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ చూసుకున్న తన ఇన్నింగ్స్ని అద్భుతంగా స్టార్ట్ చేశాడు. మరోసారి భారీ నాక్ ఆడేలానే కనిపించాడు. బట్ ఎనివే మిడిల్ ఓవర్స్లో ఏమైంది ఏంటో తెలియదు కానీ మన వాళ్ళు కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ గిల్ వికెట్ పడిన తర్వాత మనకి రన్ ఫ్లో తగ్గిపోయింది. ఎట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ స్పిన్నర్స్కి మన వాళ్ళు పైవచ్చమని రెస్పెక్ట్ ఇచ్చేశారు. ఏదో ప్రైమ్ ముత్తయ్య మురళీధరన్ షేన్ వార్నర్ అన్నట్టు ఆడారు. సో మీరు మన టీమిండియా బ్యాట్స్మెన్ యొక్క గేమ్ ప్లాన్ చూసుకుంటే స్పిన్నర్స్ని కొట్టకూడదు, పేసర్స్ని కొట్టాలనే మైండ్ సెట్తోనే కనిపించారు. అండ్ దీనివల్ల న్యూజిలాండ్ స్పిన్నర్స్ టైట్గా బౌలింగ్ చేసినప్పటికీ వాళ్ళకి ఎక్కువ వికెట్లు పడలేదు. పేసర్స్కి ఎక్కువ వికెట్లు పడ్డాయి. అది కూడా ఇనిషియల్గా రన్స్ ఇచ్చిన క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు పడ్డాయి. అలాగే మధ్యలో జేమిసన్ చూసుకున్న శుభ్మన్ గిల్ వికెట్ తీశాడు. సో గిల్ అయితే వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్ని సరిగ్గా డీల్ చేయలేక క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ టెన్స్ రేషర్ చూసుకుంటే ఆన్ ది రేస్ ఆడదాం అనుకున్నాడు. బట్ మిడ్ ఆఫ్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ చూసుకున్న కొంతవరకు డిసప్పాయింటింగ్. థర్డ్ మ్యాన్ వైపు బాల్ని గ్లైడ్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఆ బాల్ కొంతవరకు పిచ్చిన తర్వాత లోపలికి కట్ అయింది. దీనివల్ల ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి వికెట్ మీదకి వెళ్ళడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ డిస్మిసల్ అతను వరల్డ్ కప్ 2023 ఫైనల్ డిస్మిసల్ను గుర్తు చేసింది. సో మన టీమిండియాకు టాప్ 4 బ్యాట్స్మెన్ 4 కూడా కొంతవరకు డిసప్పాయింటింగ్ షాట్ సైడ్ అవుట్ అయిపోయారు. అంటే ఎవరు కూడా మంచి ఎక్సలెంట్ బాల్స్ పడిపోయి ఆళ్ళకి అవుట్ అయిపోయారని చెప్పడానికి లేదు. 4 కూడా తమ వికెట్స్ని త్రో అవే చేశారు. కోహ్లీకే కాస్తో కూస్తో బెటర్ బాల్ పడింది. ఆ బాల్ పడిన తర్వాత లోపలికి కట్ అయింది. అదర్వైజ్ ఈజీగా దాన్ని థర్డ్ మ్యాన్ వైపు గ్లైడ్ చేసి ఉండేవాడు. సో మన టీమిండియా అయితే 118 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో ఒక పార్ట్నర్షిప్ కావాలి. అండ్ ఎగ్జాక్ట్లీ జడేజా మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు భయ్య. అసలు ఈ మ్యాచ్లో మన టీమిండియా 284 రన్స్ కొట్టిందంటే దానికి సోల్ రీజన్ కేఎల్ రాహుల్. అదర్వైజ్ మన వాళ్ళు 250 కూడా దాటి ఉండేవారు కాదు. సో రాహుల్ జడేజా పార్ట్నర్షిప్ మెల్లగానే స్టార్ట్ అయినప్పటికీ తర్వాత రాహుల్ గేర్లు మ్యాచ్ ఆడాడు. బట్ జడేజా చూసుకుంటే మాత్రం ఆ స్ట్రగుల్ మరోసారి కనిపించింది. మిగిలిన డిస్మిసల్ చూసుకున్న చాలా సాఫ్ట్ డిస్మిసల్, రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు బౌలర్కి. అలాగే తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చూసుకున్న కాసేపు నిలబడ్డాడు, 20 రన్స్ కొట్టాడు. బట్ అగైన్ చివరిలో క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయాడు. సో నిజానికి కేవలం ఒక ఎండ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ అదర్ ఎండ్లో సరైన సపోర్ట్ రాలేదని చెప్పుకోవాలి. మెయిల్ రాహుల్ 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుంటే అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ దాన్ని రిప్లికేట్ చేయలేకపోయారు. అండ్ దీనివల్ల మన టీమిండియా స్కోర్ ఆ 300 మార్క్ని టచ్ చేయలేకపోయింది. అదే రాహుల్తో పాటు మరో బ్యాట్స్మెన్ కూడా అగ్రెసివ్గా ఉంటే మన టీమ్ స్కోర్ ఇంకా ఎక్కువ పెరిగి ఉండేది. సో కేఎల్ రాహుల్ అయితే కేవలం 92 బంతుల్లోనే 112 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 11 4లోనే అలాగే ఒక 6 ఉంది. మిగిలిన అతని బ్యాటింగ్లో కనిపించిన టెంపర్మెంట్ ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. అండర్ ప్రెజర్ వచ్చినప్పటికీ న్యూజిలాండ్ బౌలర్స్ని చాలా బాగా డామినేట్ చేసి ఆడాడు.
సో డెఫినెట్లీ కేఎల్ రాహుల్ ఆడిన నాక్ అయితే హైయెస్ట్ క్వాలిటీ నాక్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే దీని పెద్దగా ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయింది. అది ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా గెలిచింటే రాహుల్ నాక్ ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చేది. సో మన టీమిండియాకి బ్యాటింగ్లో రాహుల్ మరియు గిల్ బ్యాటింగ్ తప్పితే ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆడారు. అసలు న్యూజిలాండ్ స్పిన్నర్స్ ముగ్గురు కలిపి వేసిన 23 ఓవర్స్లో కనీసం 90 రన్స్ కూడా కొట్టలేకపోయారు. వేరే స్పేస్ బౌలర్స్ మాత్రం బాగానే కౌంటర్ అటాక్ చేసి ఆడారు. సో క్లియర్లీ మన టీమిండియాకు భారీ స్కోర్ రాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. అట్ ది సేమ్ టైం మన టాప్ 4 బ్యాట్స్మెన్ వికెట్లను త్రో చేయడం కూడా అంతలా కలిసి రాలేదు. ఈ నలుగురు ఎవరో ఒకరు చివరి వరకు ఉంటే మన టీమిండియా ఖచ్చితంగా భారీ స్కోర్ వచ్చి ఉండేది. సో డెఫినెట్లీ పిచ్ ఏమీ బ్యాటింగ్ మరి ఎక్కువ డిఫికల్ట్గా ఏమీ లేదు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి అయితే విభచ్చమైన హెల్ప్ ఏమీ కనిపించలేదు. ఇంకా పేస్ బౌలర్స్ స్లోవర్ బాల్స్ వేస్తే స్టిక్ అయ్యి వచ్చేవి, బట్ స్పిన్నర్స్కి మాత్రం మరీ అంత ఎక్కువ హెల్ప్ లేదు. అయినా కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ నాటేందుకు చాలా కష్టపడ్డారు. వేరే న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసుకుంటే కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పుకోవాలి. వాళ్ళు మన టీమిండియా పేసర్స్ని సరిగ్గా ఆడలేకపోయారు, బట్ స్పిన్నర్స్ని మాత్రం చాలా ఈజీ కొట్టేశారు. సో మన టీమిండియాకి స్టార్టింగ్ 10 ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ పడింది. బోత్ హర్షిత్ రాణా అలాగే మహమ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. మెయిన్ వాళ్ళ డిసిప్లిన్ మెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ బాల్స్ గుడ్ లెంత్లో వేశారు. సో దీనివల్ల న్యూజిలాండ్ టీం పవర్ ప్లేలో చాలా ఎక్కువ కష్టపడింది అండ్ ఆల్సో వికెట్లు కూడా కోల్పోయారు. ఇన్ఫాక్ట్ టీంకి పవర్ ప్లేలో కేవలం 34 రన్స్ మాత్రం వచ్చాయి. బట్ ఎప్పుడైతే విలియం మరియు డారెల్ మిచెల్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిందో మన వాళ్ళు ఇంకా వాళ్ళని ఆపలేకపోయారు. మెయిన్లీ మన స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ వాళ్ళకి జడేజా ఇద్దరు కూడా రన్స్ ఇచ్చేశారు. పైగా మన కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకున్న కుల్దీప్ యాదవ్ని ఎప్పుడో 21st ఓవర్లో తీసుకొచ్చాడు. అంటే అప్పటికే విలియం మరియు డారెల్ మిచెల్ సెటిల్ అయిపోయారు. దీంతో చాలా ఈజీగా కుల్దీప్ యాదవ్ని కౌంటర్ అటాక్ చేశారు. అదే ఎండ్ నికోల్స్ వికెట్ పడగానే మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్కి బాల్ ఇచ్చింటే బాగుండేది. బట్ ఎన్నో పవర్ ప్లే తర్వాత మన వాళ్ళ బౌలింగ్ స్ట్రాటజీ మారిపోయింది. ఎక్కువగా బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ వేయడానికి ట్రై చేశారు. ఎట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే అద్భుతమైన గ్రిట్ చూపించారని చెప్పుకోవాలి. మెయిన్లీ మిచెల్ మరియు యంగ్ మధ్య ఏకంగా 162 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ అయితే కంప్లీట్లీ గేమ్ యొక్క మొమెంటమ్ని మార్చేసింది. పవర్ ప్లేలో మన వాళ్ళు బౌలింగ్ చేసి టార్గెట్ని డిఫెండ్ చేసుకుంటారేమన్న స్టేజ్ నుండి మ్యాచ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే అయిపోయింది. అది కూడా న్యూజిలాండ్ టీం మిడిల్ ఓవర్స్లో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. సో నిజంగా మన టీమిండియా బౌలింగ్ అంత అప్టుతో మార్క్ లేదు. అలాగే ఫీల్డింగ్ చూసుకున్నా సరే అంత మంచిగా లేదు. మళ్ళీ కుల్దీప్ యాదవ్ వేసిన ఒక ఓవర్లో చూసాం బ్యాక్ టు బ్యాక్ 2 ఛాన్సెస్ మిస్ చేశారు. జడేజా ఒక రన్అట్ మిస్ చేశాడు అండ్ దాని ప్రసిద్ధ కృష్ణ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అది రెండింటిలో ఏదో జరుగుంటే మన టీమిండియా మేబీ కంబ్యాక్ చేసి ఉండేవారు. అండ్ ఆల్సో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ యొక్క బౌలింగ్ చేంజెస్ చూసుకున్నంత ప్రొయాక్టివ్గా కనిపించలేదు. నితీష్ కుమార్ రెడ్డికి కేవలం 2 ఓవర్లు మాత్రం బౌలింగ్ ఇచ్చాడు. అది కూడా ఒక ఎండ్లో కుల్దీప్ యాదవ్ రన్స్ ఇస్తున్నప్పటికీ అతను ఆపి నితీష్ కుమార్ రెడ్డికి బాల్ ఇవ్వలేదు. బట్ ఎందుకంటే మన డారెల్ మిచెల్ బ్యాటింగ్ని చాలా మెచ్చుకోవాలి భయ్య. నిజంగా మన స్పిన్నర్స్ని అద్భుతంగా కౌంటర్ అటాక్ చేశాడు. ఆ స్వీప్ మరియు రివర్స్ స్వీప్ షాట్లు ఎట్వెల్ చాలా ఈజీగా కొట్టేశాడు. ఇన్ఫాక్ట్ అతను ఇన్నింగ్స్లో చూసుకుంటే 7-8 ఉన్నాయి ఈ స్వీప్ షాట్లు. అదే మన టీమిండియా బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్ నెల ఒక్క రాలేకపోయారు. సో డారెల్ మిచెల్ అయితే మన టీమిండియాని చాలా గట్టిగా తగులుకున్నాడు. మన వాళ్ళంటేనే బేవచ్చంగా బ్యాటింగ్ చేసేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అతను ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో కోహ్లీ మరియు రోహిత్ బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. మెయిన్లీ కోహ్లీ నెంబర్ 1 స్పాట్కి వెళ్ళినప్పటికీ అతనికి మరియు మిచెల్కు ఆ రేటింగ్ డిఫరెన్స్ ఒకటే ఉంది. దీంతో నెక్స్ట్ వెన్స్డే మేబీ డారెల్ మిచెల్ విరాట్ కోహ్లీని ఓవర్టేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ని తీసుకోవచ్చు. సో డారెల్ మిచెల్ అయితే సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ 2 అద్భుతమైన నాక్స్ కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో తన టీంని గెలిపించలేకపోయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం గెలిపించాడు. ఎనివే సిరీస్ అయితే ఇంకా అయిపోలేదు, 1-1 ఈక్వల్. థర్డ్ వన్డే మ్యాచ్ ఇప్పుడు డిసైడర్గా మారింది. సో చూడాలి మరి 3వ వన్డే మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ చేసి సిరీస్ సీల్ చేస్తారా లేకపోతే న్యూజిలాండ్ టీం ఏమైనా షాక్ ఇస్తుందా అనేది.